వెనక్కి పెట్టి భయ్యా, కొద్దిగా వెనక్కి పెట్టిన అందరికి వస్తుంది. సార్ కొద్ది వెనక్కి సార్ కొద్దిగా కొద్దిగా ప్లీజ్ సార్ కొద్దిగా రండి రండి రావు గారు రండి సార్ రండి. సార్ రెడీ సార్ రెడీ సార్ సార్ రెడీ రెడీ రెడీ. ఓకే సార్ కట్టాలి సార్ కట్టాలి సార్. నన్ను పోవద్దని చెప్పాను. ఎవరికి చేయాలో ఫోటో ఇలా మీరు తప్పాలి సైడ్ తప్పించారు. కొంచెం వెనకరండి సార్, అలా అందరు కొద్దిగా వెనకరండి. మేడం మేడం
సార్ రెడీ సార్. టైమింగ్ చూసుకున్నప్పుడు బాగా చేస్తాను. రెడీ సార్ రెడీ సార్ రెడీ రెడీ ఓకేనా. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక ఆయన పెట్టాలన్నా సాయి పక్కొచ్చి సాయి పక్కొచ్చి మధురి ఈ చేయే బాధితులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి పౌష్టికాహారం అందించడం కోసం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటాం. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తాం. టీబీని కట్టడి చేయాలని 2030 నాటికి పూర్తిగా మన దేశం నుండి టీబీని పారదోలాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటాం. అయితే ఈ అండర్ ప్రివిలేజ్ ఎవరైతే ఉన్నారో టీబీ కారణంగా చూస్తున్న వారికి పౌష్టికాహారాన్ని అందించడం కోసం ప్రధానమంత్రి గారు సాక్షాత్ పిలుపునివ్వడం జరిగింది. ఎన్జిఓలు కానీ లేదా వ్యక్తులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ లేదా అనేక మంది సామాజిక బాధ్యత సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు అటువంటి వాళ్ళని 6 నెలల పాటు దత్తత తీసుకోవాల్సిందిగా కోవడం జరిగింది. ఆ నిక్షేపిత్రం వాటి టెస్ట్ చేయడము ట్రూ నాట్ టెస్ట్ చేయడం ఇటువంటి విషయాల్లో నేషనల్ యావరేజ్లోనే ఎక్కువ. కానీ అక్షయ మిత్రాల విషయంలో పౌష్టికాహారాన్ని అందించే వాళ్ళ సంఖ్య విషయంలో మనం వెనకబడుతున్నాం. కాబట్టి నేను రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు కానీ లేదా అనేక ఎన్జిఓలకు కానీ ఈ మాధ్యమంగా చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే అటువంటి అండర్ ప్రివిలేజ్ ఎవరున్నారో వారిని దత్తత తీసుకోవాల్సిందిగా 6 నెలల పాటు నెలకి 700 నుంచి 1000 రూపాయలు మాత్రమే 6 నెలల పాటు కొంతమంది 5 మందినో 10 మందినో దత్తత తీసుకోవాలి. ఇవాళ మా చాలా సీనియర్ శాసనసభ్యులైన గౌరవనీయులైన ముచ్చయ్య చౌదరి గారు కొంతమందిని అడాప్ట్ చేసుకున్న విషయం ఇవాళ మాకు డిఎంహెచ్ ద్వారా తెలుస్తుంది. నోడల్ ఆఫీసర్ ద్వారా సార్ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ తీసుకున్నారు. అదేవిధంగా వాటి దారిలో నడుస్తూ మిగతా ప్రతినిధులు కూడా నేను కూడా తీసుకుంటాను, ప్రజాప్రతినిధులు కూడా తీసుకోవాలి. మీడియా కూడా దీనికి కాస్త విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిందిగా దానికి ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేస్తున్నాం. ఈ జూలై 9వ తేదీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు టెంటేటివ్గా డేట్ ఇచ్చారు ప్రారంభోత్సవానికి. ఎందుకంటే ఈ క్రిటికల్ కేర్ బ్లాకులు రాష్ట్రంలో 24 మంజూరు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ నిధులతో. ఈ పీఎం అభిమ్ కింద ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఇవ్వడం జరిగింది. 600 కోట్లతో 24 తెలుస్తున్నాం. అది ఇప్పటికే తయారై ఉన్నాయి. అయితే జూలై మాసంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా గారు సమయం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సమయం కోరాం. ఆ డేటు ఫైనల్ అవుతే ఆ రోజు విజయవాడ నుంచి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఆరోగ్య శాఖ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వారిలో అక్కడ ప్రారంభం చేస్తారు. మిగతా వాటిని ఆ ప్రాంతాల్లో వర్చువల్గా ఆ ప్రాంతంలో గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు అక్కడ ఉండి మిగతా 10 ఏవైతే రెడీ అయినాయో వాటిని ఒకటే రోజు ప్రారంభించాలని కూడా అనుకున్నాం. మిగతా 14 కూడా త్వరితగతిన పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా వచ్చిన జిల్లాలు గతంలో 2 జిల్లాలకు రాలేరు. తర్వాత కొత్తగా వచ్చిన మార్కాపురం కానీ పోలవరం జిల్లాలకు కూడా మంజూరు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. మొత్తం కలిపి 700 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్లని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. సార్ ఇప్పుడు ఆరోగ్యశ్రీని బలహీనపరుస్తున్నారని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. నేను అందుకే చెప్పాను. నేను ఒక లెక్క అడుగుతున్నా. మీరు 5 సంవత్సరాలు 9,000 కోట్లు
ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7,000 కోట్లు ఖర్చు పెట్టింది. బిల్లు చెల్లింపులు చేసింది. మీరు 2,500 కోట్లు బకాయిలు పెట్టిపోయారు ఈ ప్రభుత్వం మీద. వాటిని చెల్లించుకుంటూ ఇవాళ మళ్ళీ స్టేక్ హోల్డర్స్ ఏవైతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళని మాట్లాడుతూ వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటూ వాళ్ళ ఆపరేషన్స్ కూడా పరిగణలోకి తీసుకొని చెల్లించారు. 5 ఏళ్ళలో 9,000 కోట్లు ఎక్కువ, 2 సంవత్సరాల్లో 7,000 కోట్లు ఎక్కువ. అంటే సగటున 3,500 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టారు. ఆ లెక్కన 5 సంవత్సరాలకి 17,500 కోట్లు, 5 ఏళ్ళకి 9,000 కోట్లు, 5 సంవత్సరాలకి కూటమి ప్రభుత్వంలో 17,500 కోట్లు. అంటే మీరు చేసిన చెల్లింపుల కన్నా రెట్టింపు చెల్లింపులు చేస్తున్నాం. అదేవిధంగా లబ్ధిదారుల సంఖ్య పెరిగింది గణనీయంగా. 41 లక్షల లబ్ధిదారులు 5 సంవత్సరాలు. నేను అదే చెప్తున్నాను, 5 సంవత్సరాలు 41 లక్షల లబ్ధిదారులు, 2 సంవత్సరాలని 29 లక్షల లబ్ధిదారులు. మీకు ఉన్నాయన్నీ రికార్డెడే కదా. ఏ హాస్పిటల్ మీకు అన్ని రికార్డెడ్. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్దే చెప్తున్నాను నేను. ఏదైతే ఆరోగ్యశ్రీలో లేదా ఎన్టీఆర్ వైద్య సేవ ఉందో దాన్ని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ వాడిని చెప్తున్నారు. ఇవాళ ఏమైందంటే మనం వెళ్ళి